సంతోష్ కాసర్లా. నాన్నకిస్తా అని చెప్పి నువ్వే ఓపెన్ చేస్తున్నావు అనుకునేరు. ఫస్ట్ నుంచి ఏది కూడా డాడీ కొత్తగా ఏది కొనుక్కోలేదు, అన్ని కూడా సెకండ్ హ్యాండ్ ఫోన్ లో వాడుతూ ఉంటుండే. ఇయర్ ఫోన్స్ కూడా ఉన్నాయి. ఆ చిన్న ఫోన్ ఫోన్ నేనే కొనిచ్చిన అమ్మకి. ఫస్ట్ గిఫ్టా నాగా కొనియడేమో అనుకున్నట్టున్నాడు. ఒకసారి ఇయ్యలేదు అనుకో వాళ్ళని అసలే అడగను, చచ్చిపోయేంత కాలం మనకు గుర్తుంటది. టైంలో ఇవన్నీ అవసరం మనకు. మొత్తం పాములే ఉంటాయి ఫోటోలు. ఏడున్నావు? హ్యాపీయే కదా, నచ్చింది కదా, ఖుషిగా ఉన్నావు. ఫ్రెండ్స్, విషయం ఏంటంటే మా నాన్నకి ఎప్పటి నుంచో ఫోన్ కొనిద్దాం అనుకున్నా. ఫైనల్ గా అయితే మొబైల్ అయితే తీసుకున్నా. దేవుని దగ్గర మొక్కుకొని తర్వాత ఓపెన్ చేద్దాం. ఏంది మీ నాన్నకి ఇస్తా అని చెప్పి నువ్వే ఓపెన్ చేస్తున్నావు అనుకునేరు. అంటే ముందు మనం చెక్ చేయాలి కదా అన్ని ఉన్నాయా లేవా ఎట్లున్నాయి అనేది. అందుకు ఫ్రెండ్స్, మొబైల్ అయితే చూసినా మంచిగా ఉంది. ఇక మీరైతే నాన్నకి ఇచ్చేటప్పుడు చూద్దురు. ఆ ఫోన్ తీసుకొని ఊరికైతే స్టార్ట్ అయినాం అన్నట్టు. మా చిన్నోడితోటి ఫస్ట్ టైం అన్నట్టు బస్ జర్నీ. 500 నోట్లు పైసలు మెయింటైన్ చేస్తే పర్సులో మొత్తం ఖాళీ పర్సు పెట్టుకొని దాంట్లో 100, ఆ 100లలో కూడా 300కి మించి ఏం లేవు. ఈ 300తోటి మళ్ళీ పిల్లగాడిని పెట్టుకొని జర్నీలు చేస్తాం అన్నట్టు. ఇక మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి అంటే నైట్ టైం జర్నీ చేసినాం అన్నట్టు. ఇంటికి వెళ్ళేసరికి ఇక తెల్లారింది. ఇక చూడండి కూరగాయలు కట్ చేస్తాను. సో మొత్తం మీద తినుడు అదైతే అయిపోయింది. ఇక మంచిగా బయట కూర్చొని ముచ్చట్లయితే పెట్టుకుంటున్నారు. ఇప్పుడు నాన్నకు మొబైల్ ఇస్తే అసలు ఎట్లా రియాక్ట్ అవుతాడు ఏందనేది నేను చూద్దాం అనుకుంటున్నా. కాకపోతే డాడీ అయితే పెద్దగా ఎక్స్ప్రెస్ చేయడం అన్నట్టు తన ఫీలింగ్స్ని. మరి మొబైల్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాడు ఏంది అనేది చూద్దాం. అక్కడ కూర్చో ఇక అమ్మాదా, అక్కడ కూర్చొని ఇక ఒక్కసారి నాకు చూపించేసి. మా చిన్నోడు ఏడుస్తున్నాడు, అందుకే నేను వీడియోలో ఎక్కువ కనిపించను, ఏమనుకోవద్దు. పక్కనే ఉండి చూస్తూ ఉంది. సో ఏంటంటే బాక్స్ ఇయ్యగానే తీసుకున్నాడు. ఓపెన్ చేయమంటే సరే అని చెప్పి ఓపెన్ చేస్తాడు. ఎందుకు ఏంటిది అని కూడా ఏం అడగలేదు, తీసుకొని ఓపెన్ చేస్తూనే ఉన్నాడు. ఇక మొబైల్ బాక్స్ అనేది అయితే ఇక చూసిండు, ఓపెన్ చేస్తున్నాడు. చూడండి ఫోన్, ఇది ఫోన్ ఏముంటుంది నీకే? నాగా నిజమా? నాగా నిజమా? కవర్ల నుంచి తీసి చూడు. ఇట్లా కవర్ని ఇట్లా గుంజినట్టు. 5G ప్లస్ సూపర్ ఉంది. ఇక తర్వాత బాక్స్లు ఏమేమి వచ్చినాయో అన్న అయితే చెక్ చేసుకున్నాడు. పైసలు లేని టైంలో ఇవన్నీ అవసరం మనకు. ఇప్పుడు ముందు ఖర్చులు ఉన్నాయని, నైట్ పొల్యూషన్ లో ఇవరకే ఒక దాని వెనక ఒకటి వస్తుంది. ఫోన్ బాగుంది. అంజే అన్న పాత ఫోన్ దేనికి పని చేయదు. ఆ పాత ఫోన్ లాగ్ ఏం పెట్టినావు? ఏం పెట్టలేదు. కెమెరా ఆన్ చేసుకో. సెల్ఫీ పెట్టుకో. దిగండి, ఒక ఫోటో దిగండి. బాగా నచ్చింది. బాగున్నది. ఈ ఫోన్లు అన్నట్టు అమ్మొక్క ఫోను, డాడీ ఒక ఫోన్ వాడేది. ఒకటి అంటే ఫస్ట్ నుంచి ఏది కూడా డాడీ కొత్తగా ఏది కొనుక్కోలేదు,
అన్ని కూడా సెకండ్ హ్యాండ్ ఫోన్ లో వాడుతూ ఉంటుండే. నాకు కొనిచ్చింది కూడా ఫస్ట్ డబ్బా ఫోన్ నేనే కొనిచ్చిన అమ్మకి. అండ్ రీసెంట్ గా సామ్సంగ్ కూడా టచ్ అని చెప్పేసి అది సెకండ్ హ్యాండ్ లో కొనుక్కున్నాడు, కానీ అది కూడా కరెక్ట్ గా పని చేయలేదు, ఖరాబ్ అయిపోయింది. అందుకని చెప్పేసి ఇది తీసుకున్నా అన్నట్టు. ఫోన్ కొనిస్తా అన్నాడు సంతు, కానీ ఇక ఇప్పుడైతే పట్టుకొని వచ్చాడు. జాతర పోయే టైంలో పట్టుకొని వచ్చాడు. అంతే సంతోషంగా నేను ఖుషిగా ఉన్నా. సిమ్ అయితే వేసిన, ఇంట్లో స్టోరేజ్ అవన్నీ కూడా మంచిగానే ఉంటాయి. ఇది సెల్ఫీ తీసుకునేటప్పుడు ఇక్కడ కూడా ఫ్లాష్ వస్తుంది, ముందు కూడా నువ్వు చీకట్ల ఫోటోలు దిగినా కూడా వస్తుంది. అలాగని చెప్పి నువ్వు ఇక్కడ తిరిగే పాముల్ని, తొండల్ని, కప్పల్ని అవి పాత ఫోన్లో ఏం లేదు, సామ్సంగ్ మొబైల్ దాంట్లో మొత్తం పాములే ఉంటాయి ఫోటోలు. ఏదైనా కనిపిస్తే అవన్నీ ఫోటోలు తీసి పెట్టి. ఎందుకంటే మనం ఉండేది చెట్ల రాజ్యం కాబట్టి అవి తొండలైనా, బల్లులైనా, పాములైనా అన్ని రకాలు కనబడతాయి కాబట్టి. అమ్మ నెంబర్కి ఫోన్ చేయి, అమ్మకి జీ. ఫోన్ వచ్చింది, ఎత్తి దూరంగా పోయి మాట్లాడిపో, ఎట్లైనా పడుతుందో ఏందో. హలో హలో హలో, ఏడున్నావు? సరే ఉంటానా మరి. నేను కొన్ని వీడియోస్ లో నేను తక్కువ కనిపించచ్చు అట్లా అని చెప్పేసి మీరు మాత్రం స్కిప్ చేయొద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎండ్ వరకు చూడాలి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఇట్స్ మై రిక్వెస్ట్ అనమాట. ఎందుకంటే మా చిన్నోడికి కొంచెం 6-7 months వచ్చే వరకు ఇంకా ఉంటుంది కదా, అందుకని. సో ఫోన్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా, ఎందుకంటే ఫస్ట్ మా మామయ్యకి అయితే ఆల్రెడీ నచ్చింది. ఫస్ట్ గిఫ్టా? నేను డాడీకి ఇదే ఫస్ట్ గిఫ్ట్ అంటే షర్ట్స్ అవి తీసుకున్నాను. రావు, ఇదైతే ఫస్ట్ గిఫ్ట్ అనమాట. కొనియడేమో అనుకున్నట్టున్నాడు, వీడెప్పుడు కొనియడలే అనుకున్నట్టున్నాడు. కొనిచ్చేసరికి ఇక షాక్లు ఉన్నాడు. ఒకటేసారి అన్నా, ఎందుకంటే ఫోన్ లేదు సంతు, పాత ఫోన్లు అవి సరిగ్గా వినబడతలేవు. 2-3 ఉన్నాయి కానీ అవి ఛార్జింగ్ ఉండలేవు. మనం ఒక ఫోటో తీయాలన్నా కూడా కరెక్ట్గా అవి లేవు. ఎందుకు మూల పడేస్తే చిన్న ఫోన్ పట్టుకొని అయినా వాడుకుందామని ఒక చిన్న ఫోన్ పట్టుకొని అదే వాడుతున్నా. అది సరిగా వినబడుతుంది, వినబడకపోవడం. ఆ ఇయర్ ఫోన్స్ కూడా ఉన్నాయి నా జేబులో, ఇగో ఆ ఇయర్ ఫోన్స్ కూడా ఉన్నాయి, ఆ చిన్న ఫోన్. అవి పెట్టుకుంటేనే కరెక్ట్, పెట్టుకుంటేనే ఒకవేళ ఎవరైనా ఫోన్ చేస్తే మనం మాట్లాడతాం. లేకుంటే ఇక ఇది లేదు అనుకో, ఇయర్ ఫోన్స్ కూడా సంతే ఇచ్చాడు చేస్తుంటే. ఇక ఫోన్ కూడా ఒకటేసారి అడిగినా నేను, ఎందుకంటే నేను ఎవరినైనా ఒక్కసారి అడుగుతా. ఎవరైనా ఏదైనా ఒకసారి ఇయ్యలేదు అనుకో, వాళ్ళను ఇక అసలే అడగను. చచ్చిపోయేంత కాలం మనకు గుర్తుంటుంది. ఎందుకంటే నేను అట్లా అసంటోని కాదు కూడా, అనుకొని తినేటోని కాదు. కాకపోతే మనం మర్యాదగా అడుగుతాం. మనం ఇక ఇయ్యలేము అనుకో, వాళ్ళని 10 సార్లు అడగం, మన చుట్టాలైనా బయట వాళ్ళైనా. అది ఇక ఇయర్ ఫోన్స్ తీసి పక్కన పడేసి ఆ ఫోన్లు కూడా నేను అందుకనే నవ్వుతా ఉన్నా అప్పటి నుంచి. దాని నీకు ఇచ్చిన ఏమో ఎవరి కానీ నాకైతే తన మొబైల్ అలాగే ఉండే అన్నట్టు, పాత మొబైల్ కదరా. చార్జర్, ఇయర్ ఫోన్స్ అన్ని ఉంటాయి, అన్ని వాడుతా ఉంటాడు. చార్జర్ వాడతాడు, ఇయర్ ఫోన్స్ అన్ని నాయే వాడేది. స్టార్టింగ్ నా OnePlus కూడా అట్లనే వాడి 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 పక్కన పడేసాడు. అట్లా ఉంటది అన్నట్టు, ఏం లేదు. సో స్టార్టింగ్ శాలరీ ప్రాబ్లం ఉండే తనకి, అందుకని కొనియడం లేట్ అయింది. అది కూడా మేమేమో బెస్ట్ గా lakhs లో కొనిచ్చింది కాదు, పోనీ లక్షల్లో వేలల్లో కూడా, ఓ పెద్ద అన్ని వేలల్లో కూడా కాదు, ఏదో ఉన్న దాంట్లో తక్కువలో తీసుకున్నాం. ఎందుకంటే మళ్ళీ ఉన్న ఆఫర్లో ఇక తర్వాత తీసుకోగలుగుతామో లేదో, ఇప్పుడైతే ₹1 ఉందిగా చేతిలో అని చెప్పి తీసుకున్నాడే అది. సో అదన్నమాట. మొత్తం మీద అయితే హ్యాపీయే కదా, నచ్చింది కదా, ఖుషిగా ఉన్నావు. ఓకే, నీకు ఎట్లా అనిపించింది? నాకు మంచిగా అనిపించింది. సో అదన్నమాట ముచ్చట.
సో ఇప్పుడు కనుక మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. చిన్న చిన్న సంతోషాలు, చిన్న చిన్న ఆనందాలు మీతోటి పంచుకోవాలనిపించి ఇప్పుడైతే ఈ వీడియో తీసుకున్నాము. సో ఇక చెప్తాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఎందుకంటే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇంకొక వీడియో కోసం మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బై, లవ్ యూ ఆల్, టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. లవ్ యూ ఆల్. ఉండడం వల్ల బాయ్. జై హింద్.